వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్ ఆ సినిమా గురించి? ఒళ్ళు గగురు పడుతుందమ్మా. జగదేక వీరుడు అతిలోక సుందరి అది మొదలుపెట్టినప్పుడే మేము అదే అనిపించింది, ఈ సినిమాలుకి భిన్నంగా ఏదో ఒకటి తీయాలి, బాస్ కాల్చిస్తే తీయాలి అని అనుకుని జగదేక వీరుడు అతిలోక సుందరి కథ రెడీ చేస్తే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఆ తర్వాత ఆయన కూడా 1.5 month 2 months ఈ కథ మీద కూర్చున్నారు. దాదాపు ఆ కథ మీద 27 మంది రైటర్స్ వర్క్ చేశారు. 27 మంది 27 మంది పరచూరి బ్రదర్స్ తప్ప మిగతా వాళ్ళు అందరూ వర్క్ చేశారమ్మా. సత్యానంద్, అల్లమూరి వీరేంద్రనాథ్, జింజాల, తమిళియన్స్ ఎంతోమంది. అట్లాగే అది స్టిల్ రికార్డ్స్ అన్నీ కొట్టిందమ్మా. ఎన్నో సెంటర్లలో 100 రోజులు 200 రోజులు కూడా ఆడింది. థియేటర్లో మోకాల వరకు నీళ్ళల్లో కూడా కూర్చుని చూసారంటే ఒక తుఫాను ఆంధ్రప్రదేశ్ని వణికిస్తున్నా సరే ఎంటర్టైన్మెంట్ అది ఇచ్చిందంటే ఎంత గొప్పతనం అది, ఎంత గొప్పతనం. అలాగే అప్పటి నుంచి మొదలయ్యి చిరంజీవి గారికి నాకు ఎనలేని ఫ్రెండ్షిప్, అది వెళ్ళలేని ఫ్రెండ్షిప్ అంటాను సార్ నేనైతే. వెళ్ళలేని ఫ్రెండ్షిప్ నిజంగా అండి. 4 సినిమాలు చేసామమ్మా. 3 సినిమాలు అయితే అసలు అమోఘం. జగదేక వీరుడు చూడాలని ఉంది, జై ఇంద్ర అమ్మ ఇంద్ర, ఈ 3 ఆణిముత్యాలు. తర్వాత జై చిరంజీవి అది కూడా బాగానే. ఎస్, ద రేంజ్ దట్ ద ఫిల్మ్స్ హ్యావ్, అంటే మీరు ఎంత హంబుల్గా ఎలా ఉండగలుగుతారా అని నాకు ఎప్పుడు ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక స్థాయిలో పతాక స్థాయిలో మీరు రికార్డులు చూశారు, అంతే స్థాయిలో సింపుల్గా ఈ సినిమా ఆడలేదు అనే అంత సింపుల్గా తీసుకోగలిగారు. ఎలా తీసుకున్నారు మీ కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత సాధించని సినిమాల్ని? నాకు ముందే కొద్దిగా సినిమా మొదలుపెట్టగానే కొంతకాలం అయిన తర్వాత అనుమానం వస్తుందమ్మా, ఏదో కొద్దిగా మన టేస్ట్లో లేకుండా పక్కకి వెళ్తూ ఉంది అని. అలాంటప్పుడు అది మెంటల్గా ప్రిపేర్ అవుతాను నేను కూడా ముందుగానే. ఓహో, ఇది మన దారిలో లేదు, దీనికి ఖర్చు అంటే ఇవాళ ఖర్చు అదుపు చేయలేము, దీన్ని అలా వదిలేసేయటమే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని అనుకుంటాం. సో ముందే ప్రిపేర్ అయిపోయారు కాబట్టి అది బాక్స్ ఆఫీస్ దగ్గర దాని నంబర్స్, దాని రాబడులు ఎఫెక్ట్ చేయలేదు మిమ్మల్ని? చేయలేదమ్మా. బాగా వర్స్ట్ అయిన అయ్యాంలే మనం కూడా సినిమాల మీద సినిమాలు తీసి ఒక 2 years 3 years రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నా. ఆ టైంలోనే మా పిల్లలు వచ్చారు. వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చారు, ఈ సినిమా తీయాలి అని. నాగి చూడండి అమ్మా, ఇప్పటికీ మీరు కూడా నాలాగానే చిన్న చిన్న అకౌంట్లు ఇది. అప్పటికి వీళ్ళు స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీకి మీరు మీట్ అయిపోయారు వాళ్ళు కూడా. వెన్ దే స్టార్టెడ్ చాలా డిఫరెంట్ సినిమా తీశారు. ఇప్పుడు బాణం వాజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్, నాకు ఎంత ఇష్టమో బాణం. సీతారామం కూడానమ్మా వాళ్ళు తీసుకొచ్చి నాకు అప్పచెప్పిన స్క్రిప్టే. డాడీ హను బాగా చెప్పాడు డాడీ, విన్నాను, నిజంగానే అందులో విషయం ఉందమ్మా, కూర్చుంటే మనకు వర్కౌట్ అవుతుంది అని ఒక 2-3 months వరుస పెట్టి కూర్చున్నాను నేను హను. అందుకని అది ఆ సినిమా ఆ షేప్కి వచ్చింది. స్వప్న కానీ స్వీటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు, ఎక్కడ ఏ విషయంలోనూ.